హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ పిల్లలకి ఎంతో ఇష్టపడే ఆలూతో చేసుకునే బ్రెడ్ కట్లెట్ని నేను చేస్తున్నానండి. ఈ రెసిపీని మీకు చూపించబోతున్నాను. చూడండి, పిల్లలకి నచ్చే ఎంతో సింపుల్ ఈజీ రెసిపీ అండి ఈ బ్రెడ్ కట్లెట్. దీన్ని చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దామండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ అండి. ఇక్కడ నేను పెద్ద సైజు బ్రెడ్ని తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు చిన్నదైనా పెద్దదైనా ఏ సైజ్ అయినా బ్రెడ్ తీసుకోండి. నెక్స్ట్ ఉడకబెట్టిన పొటాటోస్ అండి, ఇంకా చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఇంకా ఫ్రెష్ కరివేపాకుని కొద్దిగా ఎక్కువగానే యూస్ చేస్తూ ఉండండి. హెల్త్కి ఇది చాలా మంచిదండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే, ఆ ఉడకపెట్టుకున్న బంగాళాదుంపలు ఉన్నాయి కదండి, ఆలు, దానిని మనం మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకోవటం అంటే మరీ మెత్తగా మాత్రం మ్యాష్ చేసుకోవద్దు. ఆ విధంగా మ్యాష్ చేసుకున్నారంటే కట్లెట్ షేప్ అనేది కరెక్ట్గా రాదండి. నెక్స్ట్ ఫ్రై చేసేటప్పుడు కూడా అది ఓపెన్ అయిపోవడం అట్లా ఇబ్బంది అవుతుంది. అందుకు మరీ ఎక్కువగా మ్యాష్ చేసుకోకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మాత్రం మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే, స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక పోపు కోసమని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం వేగాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. ఈ ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే ఇందులోని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఒక టిప్ అండి, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ఇది వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం. ఇంకా ఫ్రెష్ కరివేపాకుని మాత్రం ఎక్కువగా వేసుకుంటానండి నేను. పచ్చిమిర్చి ఒక్కటే నేను ఇందులోని ఇంకా చిల్లీ పౌడర్ని అయితే యూస్ చేయట్లేదు. మీ ఇష్టం, అది ఆప్షనల్ అండి. మీరు యూస్ చేయాలనుకుంటే చిల్లీ పౌడర్ని యూస్ చేసుకోండి. ఇందులో ఇంకొంచెం నేను పసుపుని వేస్తున్నాను. చిల్లీ పౌడర్ వేస్తే ఫ్లేవర్ చేంజ్ అవుతుందండి. దీన్ని మనం మయోనీస్తో కానీ లేదంటే కెచప్తో కానీ షేజ్వాన్తో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే నేను చిల్లీ పౌడర్ వేయలేదు. అద్రక్ లెస్టన్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇది పచ్చివాసన ఉంటే, అల్లం వెల్లుల్లి వాసన పచ్చిగా ఉంటే బాగోదు. బాగా ఫ్రై చేసుకోవాలండి. పిల్లలకి ఎప్పుడైనా ఇటువంటి ఐటమ్స్ పెడుతూ ఉండాలండి. బయట నుంచి తెచ్చి పెట్టే ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చే టైంకి ఏవైనా స్నాక్స్ ఇట్లాంటివి చేసి పెడుతుంటే పిల్లలు లైక్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తే, ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. బాగా ఆ పోపు అంతా ఈ ఆలూలోని బాగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం కలుపుకుందాం. పోపు అంతా బాగా మిక్స్ అయిపోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని మీ ఇష్టం అండి, బాల్స్ షేప్లోనైనా లేకపోతే ఇదిగోండి నేను ఇప్పుడు చేశాను కదా, ఈ షేప్లోనైనా మీకు పిల్లలకి మీకు ఏ విధంగా నచ్చుతుందంటే ఆ విధమైన షేప్లో చేసుకోండి. ఇదిగోండి, ఇది స్టఫింగ్గా మనకి ఇది ఒక యూస్ చేసుకోవటానికి మనకు అవుతుందండి. కట్లెట్లోని నేనైతే ఈ షేప్లో చేసుకున్నాను. నెక్స్ట్ బ్రెడ్లోకి కొంచెం వాటర్లో బ్రెడ్ని డిప్ చేసి అందులోనికి ఇందాక మనం ఆలుకి స్టఫింగ్ పెట్టుకున్నాం కదండి, దానిని పెట్టి ఈ విధంగా ఈ షేప్లోకి చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయి అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత అందులోనికి కట్లెట్స్ని వన్ బై వన్ స్లోగా వేసుకోండి. ఆయిల్ మాత్రం చాలా ఎక్కువగా హీట్ అయిన దాకా ఉంచండి, ఎందుకంటే చల్లగా ఉన్నప్పుడు కనుక వేస్తే కట్లెట్స్ ఓపెన్ అయిపోతాయండి. అందుకు బాగా వేడైన తర్వాత కట్లెట్స్ వన్ బై వన్ వేసుకోండి.
బాగా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ని సిమ్ చేసుకుంటూ ఉండండి స్టవ్ని. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇలాంటి ఐటమ్స్ మనం చేసి పెడితే పిల్లలు బయట ఫుడ్ ఎందుకు అడుగుతారు చెప్పండి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండాలండి. ఫ్రై అయిందేమో చూద్దాం. లేదండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం తిప్పుకుందాం, వీటిని టర్న్ చేసుకుందాం. ఈ గోల్డెన్ కలర్ రాగానే వీటిని టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా గోల్డెన్ కలర్ రావాలండి. అంతేనండి, రెండు సైడ్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందంటే మన కట్లెట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, చూడడానికి ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయో. ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవటమేనండి. చాలా ఈజీ స్టెప్స్ అండి. త్వరగా అయిపోయే స్నాక్ ఐటమ్ అండి బ్రెడ్ కట్లెట్ ఆలూతో. అంతే, డన్ అండి. దీన్ని కెచప్తో తినండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.